అందరికీ ప్రైజులండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా 29:11. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియ దేవుని బిడ్డ, చాలామంది శిక్షించబడుతుంటారు. వారు న్యాయస్థానానికి వెళ్తారు. కోర్టుకి వెళ్ళినప్పుడు వారు మళ్ళీ తిరిగి రావడానికి వారికి సరైన న్యాయవాది లేకపోయినా, సరైన సాక్ష్యాధారాలు లేకపోయినా వారు అందులో ఉండిపోతూ ఉంటారు. అలాగే అమెరికాలో ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చంపాడని చెప్పి హోటల్ యజమాని చంపాడని చెప్పి తను న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు, కోర్టుకి వెళ్ళినప్పుడు శిక్ష విధించింది. యావ కారాగార శిక్ష విధించినప్పుడు అతను జైల్లో ఉంటాడు. 18 సంవత్సరాల పాటు ఉంటాడు. తర్వాత తను తప్పు చేయదని తెలిసిన తర్వాత మళ్ళీ కోర్టు తను విడుదల చేస్తుంది. విడుదల చేసినప్పుడు విలేకరులు వచ్చి అతని దగ్గరికి వచ్చి అడుగుతారు, మీరు తప్పు చేయలేదు కదా, మీకు మరి ఎలా ఉంది మీ పరిస్థితి, మరి మీకు ఏం కోపం రావట్లేదు, మీ పశ్చాత్తాపం అంటే, లేదు నాకు కోపం రావట్లేదండి, ఎందుకంటే నేను జైల్లో ఉండని చెప్పి కూడా బయట నిజంగా నన్ను విడుదల చేస్తుంటే ఏ ఏ తప్పు చేసి ఏం చేసేవాడిని కానీ లోపల జైల్లో ఉండటం వల్ల ఆత్మీయ విడుదలైతే నేను పొందుకున్నాను. ప్రభువులో ఉన్నాను. లోపల అనేక విషయాలు తెలియపరిచారు. ప్రభువులో ఉండి ప్రశాంతంగా ఆత్మీయ విడుదల పొందుకున్నాను. బయట వచ్చి ఉంటే నేను మరింతగా చెడిపోయి ఉండేవాడిని అని చెప్పి ఆయన ఒక తెలియపరుస్తుండే. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆత్మీయ విడుదల ఇస్తాడు. ఎందుకంటే శిక్ష పొందడం వేరు, ఆత్మీయ విడుదల పొందడం వేరు. జైల్లో ఉంటే అతని జీవితం అయిపోయింది, కానీ తెలుసుకున్నాడు, ప్రభు కోసం నిలబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా ఎటువంటి తప్పు చేసినా, ఎటువంటి పాపం చేసినా దేవుడి కోసం యథార్థంగా తెలుసుకుంటూ మనం ఆత్మీయ విడుదల ప్రతి ఒక్కరూ కూడా పొందని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం బోధిస్తున్నాడు. ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగలుగుతూనే విజయాన్ని చూడగలుగుతామని చెప్పి పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలం అందరూ బోధిస్తున్న ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ ప్రయోజనం.